హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ప్రయాణికులు సహకరించాలని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం వారికి సలహాలు చేస్తున్నారు, సూచన చేస్తూ ఉన్నారు. సో ఇక కేబీఆర్ పార్కు చుట్టూ కూడా వన్ వే దాదాపు 2 years పాటు ఉంటుందని కూడా ట్రాఫిక్ అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ప్రయాణికులందరూ కూడా సో ఈ యొక్క వన్ వే సహకారంతో ఒక మార్గం కూడా సులువుగా చేసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు సూచన చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లోని కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ విధానంలో కీలక మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పలు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వన్ వేని పోలీసులు అమలు చేస్తూ ఉన్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడం కోసం హెచ్ సిటీ ప్రాజెక్టు కింద పలు కీలక మౌలిక వసతులు పనులు చేపడుతున్నారు. దాదాపు 1090 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 7 మల్టీ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మించనున్నారు. ఇప్పటికే కొన్ని పిల్లర్లు సైతం నిర్మించారు. అయితే సో ఇక నుంచి వర్క్ కొంత బిజీగా అవుతున్న నేపథ్యంలో సో ఇక డే అండ్ నైట్ ఈ యొక్క వర్క్ జరుగుతున్నందుకు వన్ వే అమల్లోకి ఈ రోజు నుంచి వచ్చింది. ఇప్పటికే కొన్ని పిల్లర్ల పనులు ప్రారంభమయ్యాయి. ఒకేసారి మరిన్ని పిల్లర్లకు ఫౌండేషన్ పనులు చేపట్టేందుకు రహదారులపై అవసరమైన స్థలం కల్పించాల్సి ఉండడంతో వన్ వే విధానం అమల్లోకి అధికారులు తెచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి సో దాదాపుగా ఏప్రిల్ 5, జూన్ 21 తేదీల్లో ట్రైన్ రన్ సైతం నిర్వహించారు. వాటి అనుభవాలను పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఈ రోజు నుంచి ట్రాఫిక్ మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు కొద్దిసేపటి క్రితమే కేబీఆర్ పార్క్ దగ్గరకు వచ్చారు. ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా సూచన చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు సజ్జనార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఈ రోజు నుంచి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్ వే అమల్లో ఉంది కాబట్టి ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. సో ఆల్రెడీ మీరు సూచన చేస్తూనే ఉన్నారు, ఎప్పటి నుంచో కూడా కొంత ఇబ్బంది పడ్డారు. సో ఎప్పటి వరకు ఈ వన్ వే అమల్లో ఉంటుంది, ఇంకా ఎలాంటి సూచన చేస్తారు, ఎలా డ్యూటీ ఉంటుంది ఇక్కడ ఏంటి సార్? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఈ వన్ వే చేస్తాను. కొంచెం మీరు అన్నట్లు కొంచెం ఇబ్బంది పడినారు. ఎందుకంటే చాలామంది మనం ఎంత ప్రచారం చేసినా వాళ్ళు తెలుసుకోలేకపోయారు, వాళ్ళు చదవలేకపోయారు, వాళ్ళు మన వీడియోస్ ఇచ్చింది కూడా చూడలేకపోయారు. కొన్ని లైన్ చేంజ్ దగ్గర కొంత ఇబ్బంది రావడం జరిగింది. అట్లానే కొంతమంది చేసిన తర్వాత కొంత మళ్ళీ ఇబ్బంది పడినారు. బట్ ఐ థింక్ స్లోగా హ్యాబిట్గా అయ్యి డెఫినెట్లీ వచ్చే రోజు చాలా బాగుంటుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ఓకే, పంజాగుట్ట వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలు కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్తున్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకునే దగ్గర వెహికల్స్ అన్ని కూడా స్లో అయిపోయి ఆ ఎఫెక్ట్ పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర పడుతుంది, పంజాగుట్ట సిగ్నల్ దగ్గర పడుతుంది. సో మొత్తం లకిడి కపుల్ అమీర్పేట వైపు కూడా ఆ ప్రభావం పడుతుంది. రానున్నటువంటి రోజులలో ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు సార్, ఏంటి అలా? అంటే ఇది కొంచెము ఈ కేబీఆర్ చుట్టూ టెరైన్ అనేది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే కొంచెం అప్ ఉండడము, కొన్ని చోట్ల డౌన్ ఉండడము, ఈ టెరైన్ అది కొంచెం ఇష్యూ ఉంది. మనం కూడా ఎక్కడెక్కడ టెక్నికల్ ఎట్లా చేయాలి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వాళ్ళ కన్సర్న్ ఇంజనీర్స్ కూడా కొంత ప్రయత్నం చేస్తారు. ఐ థింక్ వచ్చే రోజు ఒకసారి మళ్ళీ పబ్లిక్ కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకోవడమా లేదంటే వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడం వల్ల కొంత తగ్గుతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. సార్ ఈరోజు అంటే ఎక్కడైతే కొన్ని సమస్యలు గుర్తించిన తర్వాత మనకి ఆదివారం రోజు కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇంకేమన్నా చేయాలి ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడైనా అంటే యూటర్న్ చేయడం కానీ, ఫ్రీ లెఫ్ట్లు ఇవ్వడం కానీ ఇంకెక్కడైనా? ఇంకా ప్లాన్లో ఏం చేంజ్ ఉండదు. ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకు వేగం పెంచడానికి మా వంతు కృషి చేశాను. సో దట్ ప్రాజెక్ట్ కొంచెము టైం ఏముంది కొంచెము తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్ యాక్చువల్గా ఈ కేబీఆర్ పార్క్ వైపు వాహనాలు చాలా ర్యాష్ డ్రైవింగ్ గతంలో చేసిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు వన్ వే ఉంది కాబట్టి కొంచెం ర్యాష్ డ్రైవింగ్ కూడా నైట్ టైంలో చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా నిఘా పెట్టబోతున్నారు? ఎన్ని సీసీ కెమెరాలు అదనంగా ఏమైనా ఏర్పాటు చేశారా? ఎలా మీరు పర్యవేక్షణ ఉండబోతుంది? అంటే ఆల్మోస్ట్ దాదాపు 100 పైన సీసీటీవీ ఇక్కడ ఏర్పాటు చేశాను. నైట్ కూడా మన 4 షిఫ్ట్లో పనిచేయడం జరుగుతుంది. అట్లానే మనం కూడా నైట్ కూడా నిఘా పెంచడం జరుగుతుంది. పబ్లిక్ ఒకటే మనం ఎంత చేసినా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరు లేరు చూడకపోతే వాళ్ళ ప్రాణము నష్టపోతారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నష్టపోతారు. అలాంటి ప్రయత్నం చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. సార్ కొంచెం అంటే ఈ వర్షం పడినప్పుడు సాయంత్రం ఎలా పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు కొంచెం మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది ట్రాఫిక్ సమస్య. సో ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు, ఎలా మీరు డ్యూటీ? వర్షం ఉన్నా లేకున్నా ఈ సిస్టమ్ మాత్రం నడుస్తుంది. సో కొంచెం వర్షం ఉండడం కొంచెం ఇబ్బంది కావచ్చు కానీ ప్రజల్ని సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. సో మొదటి రోజు ఎలా ఉంది సార్? మొదటి రోజు చాలా బాగానే ఉంది. అక్కడక్కడ కొంచెం పీక్ అవర్స్లోనే కొంచెం ఇబ్బంది కావడం జరిగింది కానీ ఓవరాల్ బాగానే ఉంది, బాగానే చుట్టూ తిరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇక్కడికి వచ్చారు కేబీఆర్ పార్క్ దగ్గరికి. సో ఇక్కడ వన్ వే ఏ విధంగా అమలవుతుంది, సో అదేవిధంగా అధికారులకు ఆయన ఇప్పుడే సూచన చేశారు. సో కొంతమంది ఉదయం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. వాహనదారులు
కి ఎప్పటికి మేము చాలాసార్లు సూచన చేశాం కానీ ఆ సూచన పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఉదయం వాహనదారులు ఇబ్బంది పడ్డారని కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్తున్నారు. కాబట్టి సో ఈ యొక్క వన్ వే మాత్రం సో దాదాపుగా 1 year 1.5 year అవసరమైతే 2 years కూడా అమల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో వాహనదారులు గమనించి దాన్ని ఆ విధంగా ప్లాన్ చేసుకొని సో తమ ఆఫీసులకు వెళ్ళాలన్నా అదేవిధంగా ఆఫీస్ నుంచి పని ముగించుకొని ఇంటికి వెళ్ళాలన్నప్పుడు కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్తున్నారు.